నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ అధికారులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 5 నిందితుల కస్టడీ పిటిషన్లపై రేపు కోర్టులో విచారణ జరగనుంది. A7 బాదల్ దాస్, A8 ప్రదీప్ దాస్, A15 రమేష్, A16 అల్లాభక్షు, A17 సతీష్ బాబును 10 రోజుల కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 2 కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు విజయవాడ నుంచి. నరేష్. మహేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు మరొక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావు, అదేవిధంగా అతని సోదరుడు ఏటూగా ఉన్న జగన్మోహన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే ఇప్పటికే 3 రోజులు పూర్తయింది ఈ రోజుతో. ఇలాంటి తరుణంలోనే ఈ కేసులో మరొక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు. అందులో 5 నిందితుల్ని కస్టడీ పిటిషన్లపై రేపు కోర్టులో విచారణ జరగనుంది. అయితే 5 నిందితులు కూడా ఈ కేసులో నకిలీ మద్యం కేసులో ఇబ్రహీంపట్నంకి సంబంధించిన కేసులో A7 గా ఉన్న బాదల్ దాస్, అదేవిధంగా A8 గా ఉన్న ప్రదీప్ దాస్, A15 రమేష్, అదేవిధంగా A16 అల్లాబక్షుతో పాటు A17 ఉన్న సతీష్ బాబులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఈ తరుణంలోనే రేపు ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది కోర్టు. అయితే ఈ ఎవరైతే 5 నిందితున్నారో వీరికి కస్టడీ ఎన్ని రోజులు ఇస్తుంది, అదేవిధంగా కస్టడీ పిటిషన్ పై రేపు వాదనలు ఏ విధంగా జరగబోతుందో తెలియజేస్తుంది. ఏదైనా సరే ఇప్పటికే ఈ కేసులో A1, A2 టీడీపీ నాయకుడు జనార్దన్ రావుని, అదేవిధంగా అతని సోదరుడు జగన్మోహన్ రావుని 3 రోజుల పాటు విచారించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు ఇక 5 కూడా తీసుకొని విచారించినట్లేదు. ఎందుకంటే ఈ కేసులో ఉన్న A7 బాదల్ దాస్, అదేవిధంగా A8 ప్రదీప్ దాస్ వీరు వేరే రాష్ట్రానికి చెందిన వారు. ఇక్కడ విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నం డెన్ లో ఏదైతే నకిలీ మద్యం డెన్ ఏర్పాటు చేశారో ఆ డెన్ లో వీరు పనిచేస్తున్నట్లుగా, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ 3 రోజుల విచారణలో ఇప్పటికే కీలక అంశాలను రాబట్టిన ఎక్సైజ్ అధికారులు ఈ 5 కూడా విచారించినట్లుగా మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ నరేష్.